ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను విజయదశమి పూజా విధానము మరియు శమీ వృక్ష పూజా విధానము రెండూ కూడా వివరంగా వివరిస్తాను. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకే దశమి రోజును విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండా విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమును విజయము తథ్యము అని మన పెద్దలు చెప్పారు. అటువంటి గొప్ప దినముననే దేవదానవులు పాలసముద్రమును మదించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తం ఈ రోజునే, అంటే విజయదశమి రోజునే అన్నమాట. అటువంటి అమృతమైన రోజున మనము శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాము. అదే రోజు సాయంత్రమున మనము శమీ పూజ చేస్తాము. విజయదశమి నాడు చేసే పూజా విధానం: ఆ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకాలు పెట్టాలి. ఇంటి ముందు పూజా మందిరం ముందు కూడా ముగ్గులు పెట్టాలి. మామిడాకులతోటి పువ్వులతోటి ఇంటిని అలంకరించుకోవాలి. ఆ తరువాత ఎర్రటి బట్టలను ధరించి దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో పూజించాలి. అమ్మవారికి 9 ఒత్తులతో కూడిన దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. నల్ల కలువలు, ఎర్రటి పువ్వులు, పసుపు కుంకాలతో అమ్మవారిని అలంకరించాలి. ఆ తరువాత అమ్మవారికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు వీటన్నిటినీ సిద్ధం చేసుకొని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అష్టకం చదవాలి. ఇంత చెయ్యలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినా చాలు. ఆ తరువాత అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. పూజ అంతా అయిన తరువాత ఆలయ దర్శనం చేసుకోండి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలంతో పాటు శ్రీ రాజరాజేశ్వరి నిత్య పూజ పుస్తకం లేదా దేవి భక్తిమాల పుస్తకాలు ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. ఇప్పుడు శమీ వృక్ష పూజా విధానాల గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. అసలు శమీ వృక్షానికి ఎందుకు పూజ చేయాలి? శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు. ఈ వృక్షం ఎంత గొప్పదంటే అజ్ఞాతవాసమునకు వెళ్లే పాండవులు వారి వారి ఆయుధాలను, వస్త్రములను శమీ వృక్షంపై దాచి ఉంచారు. మరల అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును అపరాజిత దేవిగా పూజించి ప్రార్థించి తిరిగి వారి ఆయుధములను, వస్త్రములను పొందారు. ఆ దేవి ఆశీర్వాదముతో కౌరవులపై విజయం సాధించారు. ఇక్కడ అపరాజిత అమ్మవారి రూపం అంటే ఓటమి లేనిది అని అర్థం. అంతేకాకుండా ఈ విజయదశమి రోజున శ్రీరాముడు అపరాజితాదేవినే పూజించి రావణుణ్ణి సంహరించి విజయం పొందారు. ఆయన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఆ దేవిని పూజించి 10వ రోజు విజయాన్ని పొందారు. ఆయన అయోధ్యకు బయలుదేరే ముందు శమీ వృక్షాన్ని పూజించారు. అందుకే మనము కూడా ఈ విజయదశమి రోజున శమీ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ శమీ వృక్షం ఎంత గొప్పదంటే వనవాస సమయంలో శ్రీరాముడు తన కుటీరాన్ని ఈ వృక్షం యొక్క కొమ్మలతోనే కట్టారట. శమీ వృక్షాన్ని అరణి అనే పేరుతో పిలుస్తారు. పూర్వం జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదులు, క్రతువులు నిర్వహించేవారట. ఇప్పటికీ శమీ వృక్షంలో అగ్ని ఉంటుందని విశ్వాసం ఉంది. అగ్నివీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజించబడుతున్నది. అందుకే ఈ చెట్టును పూజించడం వల్ల మనకి లక్ష్మీ ప్రదమని మరియు మన పాపాలని, శత్రువులని నశింపజేసేదనియు అందరి నమ్మకం. విజయదశమి రోజున శమీ వృక్ష పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆ రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం సమయాన శమీ వృక్షం వద్ద గల అపరాజితాదేవిని పూజించి నేను చెప్పబోయే ఈ శ్లోకాన్ని
పఠిస్తూ ప్రదక్షిణాలు చేయాలి. అదే శ్లోకాన్ని ఒక చీటీ మీద రాసి ఆ చెట్టు కొమ్మకి మీ కోరికను కోరుకుంటూ కట్టాలి. ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. ఇప్పుడు శ్లోకం చూద్దాం. శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ జమ్మి చెట్టు వృక్షమా, ఎట్లా అర్జునుడు నీ వృక్షం పై దాచిన ఆయుధాలతో కౌరవులను జయించినట్లు మరియు శ్రీరాముడు నిన్ను పూజించి రావణాసురుణ్ణి సంహరించినట్లు మా పాపాలు నశించి శత్రు వినాశనం జరిగి మాకు అన్నింటా విజయం చేకూరాలి అని అర్థం. ఈ శ్లోకం చదివి ప్రదక్షిణలు చేసిన తరువాత ఆ చెట్టు ఆకులు తెచ్చి పెద్దవాళ్లకి ఇచ్చి బంగారం అని చెప్పి దీవెనలు పొందాలి. జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో, పూజా స్థలములో, ధనస్థానములో, నగదు పెట్టెలో కూడా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని నమ్మకం. శమీ వృక్షం పూజకే కాకుండా ఔషధాల కింద కూడా ఎంతో ఇదిగా ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా సంతానం నిలుస్తుంది. ఈ చెట్టు బెరడు దగ్గు, ఆస్తమాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. పాము, తేలుకాట్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే జమ్మి చెట్టుని అందరూ కల్పవృక్షం అని అంటారు. ఇటువంటి గొప్ప వృక్షాన్ని పూజ చేసిన తరువాత పాలపిట్ట దర్శనం చేస్తారు. ఈ పక్షి కనిపిస్తే విజయ సంకేతంగా భావిస్తారు అందరూ. ఇవే కాకుండా విజయదశమి రోజున చాలా మంది బొమ్మల కొలువును నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో రామలీల నిర్వహిస్తారు. ఒక పెద్ద మైదానంలో పెద్ద రావణాసురుడు, కుంభకర్ణుడు బొమ్మలు పెట్టి దసరా వేషాలు ధరించి ఊరేగింపుగా వెళ్లి రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణాసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు. ఇవండి విజయదశమి రోజున మనం నిర్వహించే పూజా విధానము. విన్నారు కదా? మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.